Hi, welcome to Guru's Next Gen Smart Academy. Next one, ratio between the ages of Subhash, Prasad and Amar is 3:6:7. If the difference between the ages of Prasad and Amar is 10 years, then what is the difference between the ages of Subhash and Prasad? Easy and easy sum. Kallan చూడమ్మా. సో సుభాష్, ప్రసాద్ అండ్ అమర్ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. సుభాష్ యొక్క ఏజ్ ఎంత ఉంది? 3 parts. ప్రసాద్ యొక్క ఏజ్ ఎంత అండి? 6 parts. అమర్ యొక్క ఏజ్ ఎంత అండి? 7 parts. మీరు చెప్పండి, హూ ఇస్ ద ఎల్డర్? ఎవడు పెద్దోడు? అమర్ అనేవాడు పెద్దోడు, ఎందుకు వీడు 7 parts ఉన్నాడు. హూ ఇస్ ద యంగర్? సుభాష్ అనేవాడు యంగర్, చిన్నోడు, ఎందుకు వీడు 3 parts ఉన్నాడు. వీడేమంటున్నాడు? ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ప్రసాద్ అండ్ అమర్. ప్రసాద్ అనేవాడు ఏజ్ ఎంతమా? 6 parts. అమర్ అనేవాడు ఏజ్ ఎంతమా? 7 parts. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 part ఉంది. ఆ 1 part ఎంత అంటున్నాడు? 10 years అంటున్నాడు. 1 part 10 years అయితే 3 parts ఎంతమా? 30 years. 1 part 10 years అయితే 6 parts ఎంతమా? 60 years. 1 part 10 years అయితే 7 parts ఎంతమా? 70 years. అయిపోయింది కదా సార్, ఈజీ కదా. వాడు ఏమడిగాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సుభాష్ అండ్ ప్రసాద్? సో సుభాష్ అండ్ ప్రసాద్, సుభాష్ అండ్ ప్రసాద్. సుభాష్ అనేవాడు 3 parts ఉన్నాడు, ప్రసాద్ అనేవాడు 6 parts ఉన్నాడు. వాళ్ళిద్దరు ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 3 parts ఉంది. సో 3 parts ఎంతమా? వీడు 30 years, వీడు 60 years అంటే ఎన్ని ఇయర్స్ వస్తుంది? 3 parts ఈక్వల్ టు 30 years. సో 1 part ఈక్వల్ 10 years, 3 parts ఈక్వల్ టు 30 years. నేనేమంటానంటే ఇంత కష్టపడవద్దు. ఎందుకు ఎంత కష్టపడాలి? అసలు ఎందుకు ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి దీని మీద? ఈజీ కదా, చూడంగానే చెప్పేయచ్చు కదా దీన్ని. సో మనం ఎప్పుడైనా సరేనండి, సో మనం ఈజీగా మన ఎయిమ్ని రీచ్ అవ్వాలి అంటే మన ఆలోచన విధానం చాలా స్మార్ట్గా ఉండాలి. ఇది రియల్ లైఫ్, నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆర్ నాట్ ఓన్లీ ప్రైవేట్ ఎగ్జామినేషన్. ఏదైనా సరే మనం ఒక టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే మన ఆలోచన విధానం ఎంత స్మార్ట్గా ఉంటే మనం అంత తెలివిగా ఉన్నట్టు. తెలివిగా ఉన్నవాడు ఆటోమేటిక్గా తన లక్ష్యాన్ని ఈజీగా రీచ్ అవుతాడు. చూడండి, సో సుభాష్ ఏజ్ ఎంత? 3 parts. ప్రసాద్ ఏజ్ ఎంత? 6 parts. అమర్ ఏజ్ ఎంత? 7 parts. నువ్వేం కనిపెట్టాలి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సుభాష్ అండ్ ప్రసాద్. సో సుభాష్కి ప్రసాద్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? సో సుభాష్ అనేవాడు 3 parts ఉన్నాడు, ప్రసాద్ అనేవాడు ఎన్ని parts ఉన్నాడు? 6 parts ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత? 3 parts ఉంది. అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏమవుతుంది? 3 యొక్క మల్టిపుల్ అవుతుంది. సో 5 అనేది 3లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. సో 10 అనేది 3లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 20 అనేది 3లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 30 అనేది 3తో క్యాన్సిల్ అవుతుంది? ఎస్, అదే కదా వచ్చింది, అదే కదా వచ్చింది. ఎంత టైం పట్టింది? 5 seconds కూడా పట్టదమ్మా. ఇటువంటి లాజిక్స్ ఎన్నో. వెల్కమ్ టు గురుస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్.